మీకు తెలుసా, చైనా ప్రపంచంలోనే ఓ పెద్ద టైం బాంబ్ తయారు చేస్తుంది. ఆల్రెడీ చేసేసింది. ఆ టైం బాంబ్ ప్రపంచానికి ఓ పెద్ద ముప్పు. చైనా తయారు చేసిన ఈ బాంబు ఎప్పుడైనా పేలవచ్చు. దానివల్ల దారుణమైన నష్టం. ఇప్పటికే ఈ బాంబు వల్ల ఆల్రెడీ లక్షలాది మంది నష్టపోయారు. ఇప్పుడు కానీ ఇది పేలితే ఊహించని విపత్తు ప్రపంచం చూడాల్సి వస్తుంది. నిపుణులు, విమర్శకులు ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఎన్ని రకాలుగా హెచ్చరించినా చైనా ఈ విషయంలో మాత్రం వినడం లేదు. ఆ టైం బాంబ్ ఏంటి అన్నది మాత్రం మీరు రెప్పార్పకుండా వీడియో మొత్తం చూడండి. ఒక డ్యామ్ అనేది విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని మీకు తెలుసు కదా. కానీ అదే డ్యామ్ ప్రపంచాన్ని నాశనం చేసే భయంకర టైం బాంబ్ అవుతుందని మీరు ఎప్పుడైనా ఊహించారా? దాని పేరే చైనాలోని త్రీ గార్జెస్ డ్యామ్. యాంగ్జీ నదిపై నిర్మించిన ఈ డ్యామ్ ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్. కానీ ఇప్పుడు ఇది ప్రపంచానికి పెను విపత్తు కలిగించే స్థితిలో ఉంది. ఎలాగంటారా? చూడండి. యాంగ్జీ నది ఆసియాలోనే అతి పొడవైన 6300 కిలోమీటర్ల గల నది. ఈ నది శతాబ్దాలుగా విధ్వంసం సృష్టించింది. ఉదాహరణకు 1911లో ఈ నదిలోని భయానక వరదల వల్ల 2 లక్షల మందిని, అలాగే 1930లో 30 లక్షల మందిని బలి తీసుకుంది. ఈ విపత్తును అడ్డుకోవడానికి చైనా 1994లో ఈ నదిపై పెద్ద నిర్మాణాన్ని చేపట్టాలని ప్రారంభించింది. దాని పేరే త్రీ గార్జెస్ డ్యామ్. 17 సంవత్సరాల శ్రమ తర్వాత 2011లో ఈ డ్యామ్ కట్టడం పూర్తయింది. ఇది 2.3 కిలోమీటర్ల పొడవు, 185 మీటర్ల ఎత్తుతో, అలాగే 2.8 కోట్ల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్తో కట్టారు. ఇంత భారీ డ్యామ్ 22,500 మెగావాట్ల విద్యుత్ వరకు ఉత్పత్తి చేస్తుంది. ఈ డ్యామ్ నిర్మాణం కోసం 13 లక్షల మంది ప్రజలు తమ ఇళ్లను, జీవనోపాధిని కోల్పోయారు. వేలాది గ్రామాలు, పురాతన సాంస్కృతిక స్థలాలు నీటిలో పూర్తిగా మునిగిపోయాయి. ఈ వలసవాసులు ఇప్పటికీ ఈ దరిద్రంలోనే మగ్గుతున్నారు. వారి జీవితాలు శాశ్వతంగా నాశనం అయిపోయాయి. కానీ ఈ డ్యామ్ వల్ల నష్టం ఇది కేవలం మొదలు మాత్రమే. ఎందుకంటే డ్యామ్ ఇప్పుడు కూడా కట్టిన ప్రదేశం భూకంప ఫాల్ట్ లైన్ పైన ఉంది. 2006 తర్వాత ఇదే ప్రాంతంలో 7 నెలల్లో దాదాపు 822 భూకంపాలు సంభవించాయి. అదేవిధంగా ఇదే ప్రాంతంలో డ్యామ్ కట్టడానికన్నా ముందు 2003లో 700 మిలియన్ క్యూబిక్ అడుగుల రాళ్లు, కొండ చర్యలు విరిగిపడ్డాయి. అంతేకాదు ఈ డ్యామ్ నీటి ఒత్తిడి కారణంగా ల్యాండ్ స్లైడ్లు, భూకంపాలు సర్వసాధారణమైపోయాయి. అసలు ఈ డ్యామ్ వల్ల ప్రధాన సమస్య ఏంటంటే ఇది భూమి తిరిగే వేగాన్ని 0.06 మైక్రోసెకండ్ల వరకు నెమ్మదిస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. దానివల్ల భూమిలో రాపిడి ఎక్కువై పెద్ద భూకంపాలు వచ్చే అవకాశాలు ఎక్కువేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాఖ్యానాలన్నీ చైనా కొట్టిపారేస్తోంది. ఒకవేళ ఇప్పుడు ఈ డ్యామ్ కూలిపోతే ఏమవుతుందో తెలుసా? 39.3 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు సెకనుకు 50,000 క్యూబిక్ మీటర్ల వేగంతో యాంగ్జీ నది ఒడ్డున ఉన్న నగరాలైన వుహాన్, నాన్జింగ్లను తుడిచిపెట్టేస్తుంది. కోట్లాది మంది ప్రాణాలు పోతాయి. లక్షలాది ఇళ్ళు, ఫ్యాక్టరీలు, ఆసుపత్రులు, ఇలా ఒకటేంటి నగరాలకి నగరాలు క్షణాల్లోనే నాశనం అయిపోతాయి. ఇంతేనా? దీనివల్ల మన భారతదేశానికి కూడా ఒక పెద్ద దెబ్బ ఉందండి. ఒకవేళ చైనాలోని త్రీ గార్జెస్ డ్యామ్ కూలిపోతే భారతదేశంపై ప్రత్యక్ష ప్రభావం చాలానే ఉంటుంది. ఇది చైనా యొక్క ఉత్పాదన, ఎగుమతులను కుప్పకూల్చి భారతదేశం చైనాపై ఆధారపడే ప్రపంచ సరఫరా గొలుసులను చిన్న భిన్నం చేస్తుంది. అంతేకాక చైనాకు చెందిన నీటి నియంత్రణ విధానాలు బ్రహ్మపుత్ర నదిపై ఆధారపడిన భారతదేశ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో నీటి కొరతను మరింత తీవ్రతరం చేస్తుంది. రాజకీయంగా చైనా అస్థిరత భారత్ పాకిస్తాన్ సరిహద్దు ఉద్రిక్తతలను పెంచవచ్చు. ఎందుకంటే చైనా ఆసియా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ విధ్వంసం భారత ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, రాజకీయ స్థిరత్వంపై దీర్ఘకాలిక ప్రభావం కూడా చూపవచ్చు. ఇది కాక పర్యావరణ విధ్వంసం ఇంకా దారుణం అని చెప్పొచ్చు. 400 కంటే ఎక్కువ జాతులు ఈ ప్రమాదంలో కనిపించకుండా పోతాయి. ఇప్పటికే డ్యామ్ కట్టడం వల్ల యాంగ్జీ, సర్జన్, ఫాడిల్ ఫిష్ లాంటి చేపలు దాదాపు అదృశ్యమైపోయాయి. అలాగే ఎగువ నీటి ప్రవాహం 50% తగ్గడంతో అనేక వ్యాధులు వేల మందిని చంపుతున్నాయి. మరీ ముఖ్యంగా 2025లో యాంగ్జీ నదిలో నీటి స్థాయి 142 ఏళ్లలో అతి తక్కువగా నమోదైంది. దీంతో అక్కడ రైతులు తీవ్ర నీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు.
అంతేకాదు ఉప్పు నీరు ఒడ్డుకు చొచ్చుకొని వస్తోంది. ఈ త్రీ గార్జెస్ డ్యామ్ కూలిపోతే ఈ సమస్యలు 100 రెట్లు పెరుగుతాయి. పర్యావరణ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలుతుంది. ఒక భూకంపం లేదా ఉగ్రవాద దాడి ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తే ప్రపంచం ఊహించని విపత్తును ఎదుర్కొంటుంది. చైనా ప్రభుత్వం సమస్యలను అంగీకరించినప్పటికీ $1.6 బిలియన్ ఖర్చు చేసిన మరో $3.2 బిలియన్ పరిష్కార కోసం పెట్టుబడి పెట్టిన ప్రమాదం తప్పదు. చైనాకి తెలిసినా తెలియకపోయినా అది కట్టిన ఈ త్రీ గార్జెస్ డ్యామ్ అనేది ప్రపంచ ముప్పుగా ప్రపంచం చూస్తోంది. ఏ క్షణాన్నైనా పేలే టైం బాంబుగా ఇది తయారైంది. మరి ఈ టైం బాంబ్ ఎప్పుడు పేలుతుందో ఊహించడం కష్టం.